శుభం భయాత్ శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీనరాశిలో రాహు యొక్క ప్రభావము, ద్వితీయంలో బృహస్పతి అనుగ్రహము, అలాగే సప్తములో కేతు యొక్క ప్రభావము, అదే రాజ్యంలో కుజుడు వృషకుడు యొక్క ప్రభావం, లాభంలో బుధాదిత్య యోగము, వ్యయంలో శనీశ్వరుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. బాగుంది. ఇక్కడ మీనరాశిలో వాళ్ళు రాహు యొక్క ప్రభావంలో ఒక మాయా ప్రపంచంలోకి వెళ్తారు. ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాడు కాబట్టి రాహు ఇది చేస్తే అది వస్తుంది, 10 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తాయి. ఇప్పుడు చూడండి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అందరూ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయించాము, ఒక 2 నెలల తర్వాత దాని రేటు పెరిగిపోతుంది అని చెప్పి కొనిపించిన ప్రయత్నం చేస్తుంటారు. అలాగే కొనిన తర్వాత ఏమవుతుందంటే అది ఏమవుతుందో తెలియదు కానీ మన డబ్బులు మాత్రం వెళ్ళి ఆ భూమి మీద అలా ఉండిపోతాయి. మనం ఇంకో పని చేయనికని చేస్తాయి. అది పెరుగుతుందో తరుగుతుందో ఎప్పుడు పెరుగుతుందో మనకు తెలియదు, కానీ మన జీవితాన్ని సంపాదించినంత అక్కడ పెట్టేస్తాం. సో అలాగే మనకి శనీశ్వరుడు యొక్క ప్రభావం వలన, రాహు యొక్క మాయ వలన ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. డెఫినెట్గా అందులో మీరు బ్లాక్ అవుతారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. నేను ఎగ్జాంపుల్గా రియల్ ఎస్టేట్ అని చెప్పాను కాబట్టి ఎందులో ఒక దాంట్లోనే ఏదైనా స్కీమ్స్లో అనుకోండి ఏదైనా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 15 రోజులు కొంచెం జాగ్రత్త తీసుకోండి. కుటుంబ పరంగా అందరూ మీకు అనుకూలంగానే ఉంటారు. కుటుంబ పరంగా అన్ని మంచి ఫలితాలు మీకు వస్తాయి. ధనపరంగా కుటుంబ పరంగా డబ్బులు వస్తాయి. ఆ డబ్బును పెట్టి రీఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్రాపర్గా చేయకపోవడం వల్ల అది బ్లాక్ అయిపోతుంది. అలాగే వ్యాపారస్తులు కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏదైతే చేస్తున్నారో చూసుకుని ప్రయత్నం చేయండి. మనం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం, కొంతకాలంగా చేస్తున్నాం, అలవాటు అయిపోయింది భూమిని కొండ అమ్మడం. ఇది కొనేద్దాం, ఒక 6 నెల రోజులు పోయి అమ్మేద్దాం అనుకుంటా. ఈ భూమిని కొనిన తర్వాత మొత్తం బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహు యొక్క పీడనం ఉంది కాబట్టి, అదే 12 శని యొక్క పీడనం ఉంది కాబట్టి మీ చేతి కొనిపిస్తాడు, బ్లాక్ చేయిస్తాడు. ఇలా చాలామంది కేసెస్ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. కొన్నప్పుడు డబ్బులు పెడేస్తారు, తర్వాత దాన్ని ప్లాట్లు కింద చేసి అమ్మాలనుకుంటే అమ్మలేకపోతారు. దానివల్ల మొత్తం డబ్బుని దగ్గర పడిపోయి మానసిక ఒత్తిడి పొందే అవకాశం ఉంటుంది. సో ఈ 15 రోజులు అటువంటి ప్రయత్నం అయితే చేయకండి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేసేవాళ్ళు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్టుగా చూసుకోండి. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యం చేస్తారు, కుటుంబ పరంగా మీకు గౌరవం పెరుగుతుంది, మధ్యవర్తిత్వం వహించండి, అన్ని విధాలుగా మీకు అనుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క పేరు గౌరవం పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. స్ట్రెస్ ఉన్నప్పటికీ ఆ గౌరవం అయితే పెరుగుతుంది డెఫినెట్గా, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈజ్ ఎలాగున్నాయో అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి, ప్రాబ్లం లేదు. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు నెంబర్ 3 లక్కీ నెంబర్గా ఉంది. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్, ట్యుటోరియల్స్, అదేవిధంగా విధంగా మనం తీసుకుంటే ఐరన్ అండ్ కోర్ మైన్స్ వాటికి సంబంధించిన వాటిలో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. ఆరోగ్య విషయం ఇచ్చినప్పుడు, మంత్ర సాధన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా ఇక్కడ మీరు చూసుకునేసరికి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించండి. ఇక్కడ అమ్మవారి అనుగ్రహంతో కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం కాబట్టి లలిత సహస్రనామంలో దుర్గా అమ్మవారి యొక్క మంత్రము, లేకపోతే ఏది మీకు తోచిన అమ్మవారు ఎవరినైతే మీరు పూర్తిగా నమ్మకంతో చేయాలనుకుంటున్నారో అమ్మవారి యొక్క మంత్ర సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. ఈ 15 రోజులు వీలైతే శ్రీచక్రార్చన కూడా ఒకసారి చేసుకోవడం ప్రయత్నించండి. ఇక్కడ కొంతవరకు మీకు ఏంటంటే ఈ 12 ఇంట్లో ఉన్న శనీశ్వరుడు, రాశిలో ఉన్న రాహులు, ఈ 2 కాంబినేషన్లో మిస్ఫైర్ అవ్వకుండా జీవితంలోని ఒక మిస్ఫైర్ ఏమంటే మనిషి జీవితంలో 16 సంవత్సరాలు వెనక తీసుకునే అవకాశం ఉంటుంది. సో అటువంటివి జరగకుండా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం భయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.